హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక మెయిన్ టాపిక్ సంబంధించిన విషయం చర్చిద్దాం. ఎందుకంటే భర్త చనిపోయి 6 రోజులైనా ఒకే ఇంట్లో ఉండి గుర్తించిన భార్య, ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలేవు. కోయంబత్తూరులో ఆలస్యంగా చూసిన ఘటన ఇది చూడండి. ఇది ఒకటే కాకుండా మనం కిందికి వస్తే దాంట్లోనే ఇద్దరు పిల్లలను హతమార్చి టెకీ దంపతుల ఆత్మహత్య, బెంగళూరు సదాశివనగర్లో దారుణం, కుమార్తె ఆరోగ్య సమస్యలతో వేదనతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాగే ఇద్దరు పిల్లలు కూడా చంపేశారు. పుట్టినరోజు విషయంపై గొడవపడి ఇంకో న్యూస్, సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య, ఉరేసుకున్న భార్య, అది చూసి భర్త బలమరణం, అనాథైన 3 ఏళ్ల పాప, 14 నెలల బాబు. ఇది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. అంటే ఈ 3 సంఘటనలు ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనం చూసామో, ఈ 3 సంఘటనలను పరిశీలిస్తే మానవ సంబంధాలన్నీ కాస్త ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి. ఆర్థిక అంశాల పట్ల చాలా ఘోరంగా ఇవాళ మానవ సంబంధాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందులో కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మరి డబ్బు లేకపోవడం వల్ల, అలాగే చిన్న చిన్న విషయాల పట్ల భార్యాభర్తల గొడవ వల్ల ఇవాళ ఏ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయో మనకు చాలా అర్థమవుతుంది. భర్త చనిపోయి 6 రోజులు అయిన తర్వాత కూడా ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు, అంటే ఇంకో రూమ్లో పైన ఆయన ఉంటే కింద ఏముంటుంది, సో పైన భర్త ఉంటాడు, కింద భార్య ఉంటుంది. ఆయన పైనుంచి కిందకి వచ్చి తిండి తీసుకుపోతాడు, తింటాడు. అంతేగాని ఆయనకు 10 ఏళ్ళుగా మాటలు లేవు. అంటే ఏంటి, ఏ అంశంలో వాళ్ళు అంత, అంటే పిల్లలు పెద్దోళ్ళయి, పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా 10 ఏళ్ళుగా మాట్లాడుకుంటలేరంటే అసలు ఎంత దుర్మార్గంగా ఇవాళ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది, దానికి కారణాలు ఏంది అనేది ఇవాళ ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు 73 సంవత్సరాలు, ఈమె వయసు 63 సంవత్సరాలు. ఆమె పేరు మనం పరిశీలిస్తే ఇవాళ రాజమాణిక్యము 73, రాజ సులోచన 63 దంపతులు. వీళ్ళిద్దరు పిల్లలు పెళ్లిలై వివాహమై వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దంపతుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 10 ఏళ్ళుగా వారు మాట్లాడుకోవడం లేదు. మిద్దెపై ఉన్న గదిలో ఉంటున్న రాజమాణిక్యం రోజు కిందికి వచ్చి భోజనము తాగునీరు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో గత 29న తేదీన కిందికి వచ్చి రాజమాణిక్యం అన్నం తీసుకెళ్లాడు. ఆయనకు అదే ఆఖరి భోజనం. 6 రోజులైనా అతను కిందికి రాకపోవడంతో వేరే ఊరికి వెళ్ళి ఉంటాడని భావించిన రాజ సులోచన ఈ క్రమంలో శనివారం రాత్రి పై గది నుంచి దుర్వాసన రావడంతో రాజసులోచన అక్కడికి వెళ్ళగా తలుపు మూసి ఉంది. కిటికీల నుంచి చూడగా రాజమాణిక్యం మృతదేహం కూలిన స్థితిలో కనపడి ఉంది. అంటే చూడండి, ఇవాళ అంత దుర్మార్గంగా, అంటే భార్య కింద ఉండి భర్త పైన ఉండి వాళ్ళ మధ్యలో 10 ఏళ్ళుగా మాటలు లేవంటే వాళ్ళ మధ్యలో ఎందుకు అంత ఆ వయసులో ఘర్షణలు కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యకు పరిష్కారం లభించదా? లేదంటే అట్లీస్ట్ పిల్లలను వచ్చి తల్లిదండ్రుల మధ్య ఇంత అగాధం ఎందుకు ఏర్పడాలి ఈ వయసులో? వాళ్ళు వృద్ధులే కదా, 63 సంవత్సరాలు 73 సంవత్సరాలు అంటే ఇద్దరు వృద్ధ దంపతులే కదా. వృద్ధ దంపతుల మధ్య తలెత్తిన సమస్యలని ఈ పిల్లలు వచ్చాక కనీసం పరిష్కరించి వాళ్ళను ఒకటే రూమ్లో ఉంచే పరిస్థితి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు 6 రోజులైనా చనిపోయినా కూడా ఇవాళ ఆయన ఆచూకీ ఆయనకు భార్యకు తెలియదంటే, పిల్లలు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే, కనీసం ఫోన్ కూడా చేయట్లేదంటే, వాళ్ళ మధ్య కనీసం ఫోన్ కమ్యూనికేషన్ కూడా లేదు. సో ఫోన్ కమ్యూనికేషన్ లేదు. చివరికి పిల్లలకు కూడా తల్లిదండ్రులకు ఫోన్ కమ్యూనికేషన్ ఉంటే ఏమైంది అనేది తెలిసేది. సో ఆ కమ్యూనికేషన్ కూడా లేకపోవడం అంటే ఈ రకంగా ఇవాళ మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఇవాళ ఎంత దుర్మార్గంగా చిన్న చిన్న విషయాల పట్ల గొడవలకు, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కాక ఇవాళ ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆ వయసులో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు, ఎక్కడో అక్కడ ఉంటున్నారు, మంచి డెవలప్ అయిన ఫ్యామిలీ లాగానే కనపడుతున్నది. కాబట్టి ఇవాళ ఆ కుటుంబాలకు కేవలం ఇద్దరి మధ్య ఉన్న ఇగో కారణమై ఉంటుంది నాకు తెలిసి. లేదంటే ఇంకా ఏదైనా చిన్న చిన్న కారణాలు అయి ఉంటాయి, ఏదన్నా లేకపోతే ఇంకా భర్త తప్పు ఏదైనా చేసి ఉంటుంది, లేదా భార్య తప్పు ఏదైనా చేసి ఉంటుంది. ఆ కారణం చేత కూడా ఇద్దరి మధ్యలో మాటలు ఉండకపోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 10 ఏళ్ళుగా మాట్లాడుకోకపోతున్నారంటే అర్థమైంది. అసలు వాళ్ళ కుటుంబ సంబంధాలు కాస్త ఇవాళ ఏమవుతున్నాయి, అసలు వాటి విలువలు ఏమవుతున్నాయి, వాళ్ళు ఎందుకు పిల్లలు దాంట్లో పేరెంట్స్ మధ్యలో వాళ్ళు కనీసం వాళ్ళ మధ్యలో మాటలు కూర్చే ప్రయత్నం చేస్తలేరు. అంత దుర్మార్గంగా ఇవాళ వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం ఏంటిది?
అదే 10 ఏళ్ళుగా మాట్లాడకుండా ఉండేంతగా అంతగా విద్వేషాలు ఆ ఇద్దరి భార్యాభర్తల మధ్య రావడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే మరి దారుణంగా ఇట్లాంటి సంఘటనలు చూస్తున్నారు. కుళ్ళిపోయిన వాసనలో ఉన్న భర్త శరీరం 6 రోజులుగా అక్కడ ఉండి కుళ్ళిపోయేదాకా కూడా భార్య చూడలేదంటే, తెలవలేదంటే ఆయన ఊరికి వెళ్ళేమో అంటే కనీసం ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఆయనకు లేకపోతే భార్యకు భర్తకు మధ్య ఇవాళ అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, కనీసం మాట్లాడుకోవచ్చు, ఫోన్లోనైనా మాట్లాడుకోవచ్చు. అట్లాంటివి కూడా ఇవాళ భార్యాభర్తల మధ్య లేదంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ కుటుంబ సంబంధాలు బలైపోతున్నాయో మనకు అర్థమవుతుంది ఈ సంఘటన ద్వారా. ఇక రెండో సంఘటనకు వస్తే ఇద్దరు పిల్లల్ని హతమార్చి టెకీ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే కుమార్తె ఆరోగ్య సమస్యలతో ఉండడమే. అంటే కుమార్తె ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా ఆరోగ్య సమస్యలు తీర్చలేక టెకీ దంపతులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. సో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే. సో కాబట్టి ఈ టెకీ దంపతులు వాళ్ళకు పెద్దగా ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కావచ్చు. కాకపోతే మనము వివరాలకు కనుక చూస్తే ఆ వివరాల్లో మనకు కనపడుతుంది ఏంటంటే టెకీ దంపతులు కూడా ఈ బెంగళూరు సదాశివ టెకీ దంపతులు తమ ఇద్దరు పిల్లల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూపు, ఆయన భార్య రాఖీ, కూతురు అనుప్రియ, అట్లాగే కుమారుడు ప్రియాను పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరిగిన ఈ సంఘటన. అనూప్ అనే వాళ్ళు బెంగళూరు కంపెనీలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పెద్ద కూతురుకు అనుప్రియ ఆరోగ్య సమస్యతో దంపతులకు ఒత్తిడికి తీవ్ర ఆవేదన గురయ్యారని తెలుస్తుంది. వీరి ఇంట్లో 3 పనివారు ఉన్నారు. అంటే ముగ్గురు పనివారు ఉన్నారంటే డబ్బులు వీళ్ళకు ఉన్నట్టే కదా. ఇద్దరు వంట పని చేసేవారు కాక ఒకరు ప్రియాంశులు చూసుకునేవారు. ఒక్కొక్కరికి 15,000 దాకా జీతం ఇచ్చేవారు. అంటే ఎంత పెద్ద ధనవంతులు మనకు అర్థమవుతుంది. సోమవారం ఉదయం పాండిచ్చేరి వెళ్తున్నామని తొందరగా పనికి రావాలని ఆదివారం సూచించారు. కుటుంబం ప్రయాణానికి దూరంగా ప్యాకింగ్ పనులు కూడా పనివారు చేశారు. వీరు సోమవారం ఉదయం వచ్చేసరికి దంపతులు ఇద్దరు ఉరివేసుకుని కనిపించారు. బిడ్డలిద్దరికి విషం ఇచ్చి చంపినట్టుగా, తర్వాత దంపతులు ఉరేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అనూపు కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా ఉందని, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని సమాచారం. అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యము బాగలేకపోతే మరి ఇంత సంపన్నులైన కుటుంబం ఎట్లా చనిపోతుంది, ఏ రకంగా బలవుతుంది, అంటే ఇంత పిల్లల్ని ఎట్లా చంపుతుంది, దీని వెనుక కూడా బలమైన ఆధారాలు ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒకవేళ బిడ్డ ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడ కాకపోతే అమెరికాలో అక్కడ డబ్బులు ఉండలే కాబట్టి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఆయుర్వేదిక్లో ఒక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఆమె ఆరోగ్యం బాగలేకపోతే లాంగ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇట్లా అందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కాబట్టి ఆ బలమైన కారణం ఏమైనా కూడా దాన్ని తీర్చుకునే పరిస్థితి ఆ కుటుంబంలో ఇద్దరు కూడా విద్యావంతులు టెకీ, అంటే ఇద్దరు కూడా ఒక మంచి కంపెనీలో పని చేసుకుంటా ఒక పనులకే నెలకు 15,000 జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళకు ఎంత ఇన్కమ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి అంటే ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కూడా ఇవాళ బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేని కారణంగానే చనిపోయిందని చెప్పేసి పత్రికలు అయితే రాసినాయి. కాకపోతే నాకు వస్తున్న అనుమానం ఏంటంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యము ఇవాళ బాగలేకపోతే ఇంకా మిగతా ఇద్దరు పిల్లల్ని ఎట్లా చంపుతారు, వీళ్ళిద్దరిని చచ్చిపోతారు. సో కాబట్టి ఆ బిడ్డ యొక్క ఆరోగ్య కారణం అయి ఉండకపోవచ్చు, ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశం మీద దర్యాప్తు చేసే సంస్థ వాస్తవాలు బయటికి రావు. బట్ ఏది ఏమైనప్పుడు కూడా చిన్న అంటే కొన్ని పెద్ద బలమైన కారణాలు ఉంటే తప్ప అసలు ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు. మరి ఇంతటి దుర్మార్గంగా బలవంతంగా అంటే కారణం ఏమైందో ఈ రకంగా మనం ఈ కుటుంబం దంపతుల యొక్క ఆత్మహత్యను పోలీసులు సరైన దిశలో కనుక ఒకవేళ పరిశోధన చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకొక 3వ కేసు విషయాన్ని చూస్తే పాప పుట్టినరోజు విషయమే గొడవ. ఆ గొడవలో ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఊరేసుకున్న భార్య, అది చూసిన భర్త బలవంతరము, అనాథైన 3 ఏళ్ల పసిపాప, 14 ఏళ్ల బాబు. ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే ఇది కూడా ఇంత చిన్న విషయంలో వాళ్ళిద్దరు కూడా ఎట్లా చనిపోయారు అనేది ఒకసారి మనం కనుక చూస్తే వారిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇక్కడ కూడా ముత్యాల లాంటి పిల్లలు ఇద్దరు పిల్లలు సాఫీగా సాగాల్సిన సంవత్సరం భార్యాభర్తల మధ్య గొడవ నిత్యకృత్యం మారాయి.
అంతేకాకుండా దాంతో విసికి వేసాన్ని ఆ భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అది చూసిన భర్త అదే రీతిలో బలన్మరణాలు పాల్పడ్డారు. దీంతో అపశుభం తెలియని ఇద్దరు పిల్లలు చిన్నారు అనాథలయ్యారు. సంగారెడ్డి జిల్లా పట్టణచేరు అమీన్పూర్లో జరిగింది ఈ సంఘటన. వరంగల్కు చెందిన సందీప్ 30, అదే పరకాలకు చెందిన కీర్తి 26కు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమీన్పూర్లో బందకొమ్ము శ్రీరామ్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 3 సంవత్సరాల పాప, 14 నెలల బాబు ఉన్నాడు. కొంతకాలంగా సందీప్ కీర్తి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పాప పుట్టినరోజు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా సమాచారం. అది సాయంత్రం ఇద్దరు పిల్లల్ని మియాపూర్ నివాసం నుండి అత్తగారింట్లో దింపేందుకు సందీప్ వెళ్ళాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి హాల్లో కీర్తి సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకుని ఉంది. ఏం చేయాలో పాలుపోక సందీప్ కూడా ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాల పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చేరు ఆసుపత్రికి తరలించారు. మనస్పర్ధలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ కేసు కూడా టెక్కీ దంపతులే, ఆ కేసులో కూడా టెక్కీ దంపతులే. అంటే ఈ టెక్కీ దంపతులు నిజంగా చాలా వరకు టెక్కీ దంపతుల్లోనే విడాకులు ఎక్కువ జరుగుతున్నాయి. అంతేకాకుండా టెక్కీ దంపతుల మధ్య అవగాహన చాలా వరకు లేకుండా ఎన్నో విడాకులు అవుతున్నాయి. అంటే బాగా సంపాదిస్తున్నారు ఎగో, తర్వాత వాళ్ళకు ఇవాళ బిడ్డ పుట్టినరోజు కూడా సోయి లేకుండా వాళ్ళు గొడవపడి, ఆ పుట్టినరోజు సందర్భంగా గొడవపడి చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని పిల్లలిద్దరిని అనాథ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? కుటుంబ సంబంధాలు కాస్త ఏ రకంగా ఇలా మారిపోతున్నాయి. ఆ క్షణికావేశంలో తర్వాత అహంతోని, అహంకారంతోని వాళ్ళ కుటుంబాలు ఎట్లా నాశనం అయిపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపించుకోకుండా ఆత్మహత్యలు చేసుకోవడమే పరిష్కారంగా ఇవాళ ఆ 2 సంఘటనలు కనుక మనం చూస్తే మన విధారకంగా పిల్లలు అనాథలైన పరిస్థితి. అందులో ఒక సంఘటనలో అయితే పిల్లల్ని చంపేసిన పరిస్థితి, ఇంకో సంఘటనలో పిల్లలు అనాథలైన పరిస్థితి. మొదటి సంఘటనలో అయితే చాలా దుర్మార్గంగా ఇవాళ వాళ్ళు అంత వయసులో వృద్ధ దంపతులు భర్త చనిపోయి 6 రోజులైన భార్య పట్టించుకోని పరిస్థితి, 10 ఏళ్ళుగా మాటలు లేని పరిస్థితి. కుటుంబంలో ఉన్న ఎంత అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబం, అన్యోన్యంగా జీవించాల్సిన కుటుంబం ఇవాళ ఆర్థికపరమైన అంశాల పట్ల, ఎగో అంశాల పట్ల, అలాగే మనస్పర్ధల పట్ల ఈ రకంగా తయారైతే కుటుంబ వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది, ఏ రకంగా ముందుకు పోతుంది, ఏ రకంగా మానవ సంబంధాలు మెరుగైతే, ఏ రకంగా పిల్లల్ని మనం సాధుతాము, ఏ రకంగా కుటుంబాల్లో ఇలాంటి వాటికి సమస్యలకు పరిష్కారం ఇచ్చే దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా టెక్కీలకు కౌన్సిలింగ్ సెంటర్స్ అక్కడే పెట్టాలి. ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో అక్కడే పెట్టాలి. ఎందుకంటే టెక్కీలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, టెక్కీ దంపతులు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. టెక్కీ దంపతులు ఈ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి, కంపెనీలు కూడా ఆలోచించాలి. బాధ్యత వహించాల్సిన అవసరం కంపెనీల మీద ఉందని తెలియజేస్తూ, ఇది మన ఛానల్ D6ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. మానవ విలువల్ని ఆర్థిక సంబంధాలు కాకుండా మానవ సంబంధాలుగా మనం పరిరక్షించిన కుటుంబమే వాళ్ళ దేవాలయంగా భావించి ప్రపంచమంతా ఒక కుటుంబం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఏ కుటుంబమైనా చల్లగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఒక అవగాహన ఉండాలి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కనీసమైన వాళ్ళ మధ్యలో ఏమాత్రం మనస్పర్ధల్ని తగ్గించుకునే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను.